హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్. ఇవాళ మీకు మంచి మెంతం కూర, ఇంకా గంగబాయిల కూర, కూర శనగపప్పు వేసి కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. దీంట్లో నేను టమాటా పచ్చడి వేసి చేసినానండి. డిఫరెంట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు లైక్ కొడతాం లేరండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం లేరు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకేమైనా ఉంటే 2 లైన్లో ఒక్క లైన్ ఒక వర్డ్ కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా అండి? నేను వీడియో స్టార్ట్ చేసినానండి. ఇది గంగబెల్లు 3 కట్టలు, ఇంకా మెంతకూర 3 కట్టలు అండి. ఆ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎంత శనగపప్పు పెట్టుకున్నానండి. కోపడు 2 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ మీడియం సైజు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు మీకు తగినంత వేసుకోండి. ఇదిగో ఉందండి, నూనె తగినంత వేసినాను. 1 గంట నూనె వేసినాను. కొంచెం జీలకర్ర వేసి తాలింపుకండి కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను. దాంట్లో ఎండుమిరపకాయలు, ఒక కరివేపాకు వేసేసుకున్నాం. ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా కొత్త వాళ్ళు అయితే, ప్లీజ్ అండి మీరు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా అండి? మీరు లైక్ కొట్టడం లేదండి, నాకు చాలా బాధేస్తుంది. ప్లీజ్ అండి లైక్ కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇది ఫ్రై చేసి దాంట్లోనే శనగపప్పు వేసేద్దామని, నానబెట్టిన శనగపప్పు చూసారు కదండి. చిన్న కోపడు, దాంట్లో నిండుకు కూడా కాదు, సగం కోపడు నానబెట్టినాను. పప్పు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, ఇష్టము. దీంట్లో ఇక ఉప్పు, ధనియాల పొడి, కారము, పసుపు వేసేసుకుందాం. మీకు ఎంత కారం కావాలో అంత మీరు తగినంత వేసేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అయినాక, నేను అసలు టమాటా పచ్చడి వేసి చాలా బాగుందండి. ఇంట్లో టమాటా నూరిన పచ్చడి ఒక 2 టేబుల్ స్పూన్లు నిండుగా దీంట్లో వేస్తున్నాను. దీంట్లో చింతపండు, ఆవపొడి, మెంతి పొడి అన్నీ ఉన్నాయి కదండి. చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అండి? ఇదండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని, ఇది చాలా భలే కలర్ వచ్చేసింది. చూసిరండి కలర్ ఎంత బాగా వచ్చిందో. కానీ టేస్ట్ మాత్రం అంత అద్దరిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది టేస్ట్. ఇదండి ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. మనం మెంతాకు ఇంకా గంగబాయిల ఆకు వేసేసుకొని కలిపేసుకుందాం. చాలా టేస్టీగా అయిందండి. రైస్ కైనా రోటీకైనా చాలా బాగుంటుంది ఇది ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోదండి, తొందరగా అయిపోతుంది కర్రీ. ఇది కలుపుతుంటేనే కూర అయిపోయిందండి. కానీ కొంచెంసేపు నేను మూత పెట్టి, ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి, ఇది మూత పెట్టేసి కాసేపు పెడదామండి. ఒక 2 నిమిషాలు పెట్టేస్తే చూసారండి దగ్గరకు అయిపోయింది. నేను కొంచెం అంటూ పెట్టినానండి, మీకు కావాల్సి ఇంకా మీరు దగ్గర కూడా చేసుకోవచ్చు. నేను కొద్దిగా అంటూ పెట్టుకున్నాను ఈ విధంగా. మీరు ఇంకా డ్రై కావాలంటే ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈ విధంగా అయిపోయిందండి కూర. కాసేపు పెట్టి కలుపుతుంటేనే అయిపోయింది. చూసిరా ఎంత తొందరగా అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదండి బౌల్లోకి తీసేసినాను. మీరు ఇదే విధంగా మీరు మీరు లైక్ కొట్టకుంటే జల్దీన లైక్ కొట్టేసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ప్లీజ్ అండి ఒక్క వర్డ్ అన్న మీరు కామెంట్ పెట్టండి. నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంతమంది నాకు చేస్తున్నారు కాబట్టి మీరు అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకొక వీడియోతోటి మేము ముంగల్కి వస్తాను.